మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అన్నమాట. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో అది నిజమైంది. 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మొన్న విద్యార్థి విభాగం ఇక్కడ మా గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక 15 రోజుల కింద ఇదే భవన్లో మీటింగ్ జరిగితే ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మరి 4 నుంచి 14 వరకు మా విద్యార్థులు మూసీ పోరుబాట పేరిట కథం దొక్కబోతా ఉన్నారు. మూసీ తీరంలో జరుగుతున్న అన్యాయాన్ని, దమనకాండను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది నేర్పింది మనకెవరో కాదు, డాక్టర్ బాబాసాహెబే. ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో, అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి ఏం ప్రయోజనం వస్తుందో వివరించి చెబుతూ అడుగడుగున తెలంగాణ కోసం పోరాడుతూ చివరికి సావు నోట్లో తలబెట్టి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబనగా. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు. అంత మాత్రమే కాదు, నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, ఒక గొప్ప ఆలోచన విధానం, విద్యనే అల్టిమేట్గా వికాసానికి, విద్యనే సమాజంలో సమానత్వానికి దారితీస్తుందనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా పెద్దల ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో ఆనాడు వారు సెక్రటరీగా ఈశ్వర్ గారు, అదేవిధంగా కమలాకర్ గారు మంత్రులుగా, మా సత్యవతి రాథోడ్ గారు మంత్రులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతూ ఉన్నది. 130 మంది పైచిలకు పిల్లలు ఇప్పటికి విషాహారం వల్ల, బలవన్ మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నడైనా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 1952లో 54లో తర్వాత 2 సార్లు బాబాసాహెబ్ని పార్లమెంట్కి రాకుండా కుట్ర చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడు హిందూ కోడ్ బిల్ని మొత్తం మహిళలకి సమానత్వాన్ని, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి
మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఇంతకుముందు మా ఈశ్వర్ గారు కరెక్ట్గా అడిగినారు. ఆ బాబాసాహెబ్ పేరును రాజకీయంగా వాడుకోవడం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన నాయకుడు కేసీఆర్ గారు చేసింది పెద్దలంతా చెప్పినారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టడం మాత్రమే కాదు, దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని, దళితుల జీవితాలను శాశ్వతంగా మరి మార్చివేసే పథకాన్ని తీసుకొని రావడమే కాదు, ఒక విప్లవాత్మకమైన పథకం అది. దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచనలు. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే, మరి దాన్ని మించిన పథకం మేము తెస్తామని చెప్పి అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారిని పిలిచి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు. ఇవాళ 16 ఉన్నది, దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది, రిజర్వేషన్ పెంచుతాం 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్ళు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ ఎస్టీలకు జాగ లేకపోతే జాగ కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. బీసీలకి కాంట్రాక్టులలో 18% ఇస్తా అన్నారు. ఎస్సీలకు కాంట్రాక్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్టీలకు 12% ఇస్తామన్నారు. మొత్తం వెరసి 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి అభయహస్తం పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో దగ్గర 1,00,00,000 కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. వచ్చినాయా మరి ఎస్సీ ఎస్టీ బీసీబీలకు 72% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో వచ్చిందా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇస్తాడా రేవంత్ రెడ్డి 72% వాటా తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పినట్టుగా? అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని రకాల వంచన అంటే ఆనాడు కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు మన పిల్లలకి ఆనాడిస్తే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇస్తే, అట్లాగే స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఆనాడు కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది పిల్లల్ని విదేశాల్లో విద్యకు పంపితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇదంతా తక్కువ, మేము వచ్చినాక ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా పొడుగు చేస్తామన్నాడు. ఇలా ఆ పిల్లలకు ₹1 ఇస్తలేడు. వాళ్ళందరినీ ఇవాళ ఎక్కడో విదేశాల్లో వాళ్ళ విద్య మధ్యలోనే అటకాయించిపోయే విధంగా ఇవాళ వాళ్ళందరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.